అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నా పూజ ఎలా జరిగిందో చూపించేస్తాను రండి. ఇదిగోండి, చక్కగా పాల వెల్లిని కట్టేసి పూజ గదిలోనే ఇట్లాగా వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాను. మేము ప్రతిసారి ఇలాగే చేస్తాం. పూజ గది కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి ఇట్లాగా పీఠం పెట్టేసుకొని వినాయకుడిని పెట్టుకున్నాను. మట్టి గణపతులు అనమాట. ఒకటి మేము కొనుక్కున్నాము, ఒకటి గిఫ్ట్ గా వచ్చింది. ఆ తర్వాత ఇంకా తోరణాలు అయితే ఇలా కట్టేసుకొని గుమ్మాన్ని ఇట్లాగా అలంకరించాను. మాకు ఫుల్ గా డ్రిల్స్ ఇవి ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మొత్తం మామిడి తోరణాలు ఇట్లాగా బంతి పూలను వీటి అన్నిటిని ఎలాడతీస్తూ ఇట్లాగా అలంకరించుకున్నాను. తులసి కోట మొన్న రీసెంట్ గా వచ్చింది కదా, దాన్ని చక్కగా పెట్టేసుకున్నానండి. ఇట్లాగా పీఠం మొత్తం కూడా ఎల్లో కలర్ది వేశాను. ఎంత కలగా అనిపించిందో, చాలా బాగుంది. ఒక్కటే వర్షం అనమాట. ఈ రోజు ప్రసాదాలు చూడండి: కుడుములు, ఉండ్రాలు, గారెలు, పూర్ణాలు, పులిహార, పాయసము, పెరుగన్నము, వడపప్పు, పానకం, చలిమిడి, కొంచెం పాలు, అలాగే పానకంని నైవేద్యంగా పెట్టాము. ఇదిగోండి, ఇంకా టైం అయిపోయేసరికల్లా పూజ అయిపోయిన వెంటనే ఇంకా అన్నం తింటున్నాము. అన్నీ చాలా బాగా కుదిరాయి. ఫ్యామిలీ అందరం కూర్చొని ఇట్లాగా చక్కగా భోజనం అయితే పూర్తి చేశాము. ఇలా జరిగిందనమాట మా వినాయక చవితి పూజ. మరి మీ అందరూ ఎలా చేసుకున్నారు? నాకు కమెంట్ చేసి విషెస్ కూడా తెలపండి. థ్యాంక్ యూ.